ఇయ్యాల రేపు కాలం ఎట్లున్నదుల్లా ఎవలన్నా గిన్నె గడిగే దిక్కు లేకపోతే ఓ తోడును చూసుకుంటారు. ఇక గా తోడును చూసి లోకమూకుంటదా? అవ్వా కినకు మన్వళ్ళు మన్మరాళ్ళు ఉండంగా మళ్ళా పెళ్లి కావాలా అని మునం పెట్టి తిడతారు. ఎవ్వే ఆమెకేం పట్టిందవ్వా, ఏమో మళ్ళా లగ్గం చేసుకున్నది అని ఉన్నయి లేని అన్ని షౌలు కొరుక్కుంటారు. అటుకులు బుక్కినట్టే ఆడిపోసుకునేటోళ్ళ నోర్లకు తాళాలేయాలని సీదా ఒక్క ముచ్చటతోని వీళ్ళు అందరి నోళ్ళు మోయించిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద మనిషి దిగ్విజయ్ సింగ్ సారు టీవీ వార్తలు చదివే అమృతరాయలు ఇద్దరు కలిసున్నారని తెలియంగానే ఎంతమంది ఎగబడ్డరులా. ఇక మంజన్న మాటలు తిట్టిన తిట్లన్నీ అచ్చింతలు చేసుకొని ఇప్పుడు నిజంగానే ఇద్దరు ఒకటయ్యారు, అంటే పెళ్లి చేసుకున్నారు. ఈ ముచ్చట స్వయంగా పెళ్లి పిల్ల అమృతరాయ్ మేడమే ఫేస్బుక్ లో లోకానికి పోస్ట్ కారట వేసింది. ఇక పెళ్లి పిల్లగాడు దిగ్విజయ్ సారు కూడా కరెస్టేని అన్నాడు. గప్పట్ల ఎద్దుగోద లేనోడు ముందాటి మీద పడి చచ్చినట్టు పనివాట లేనోళ్ళంతా ఈల మీద పడే ఏడ్చిరి. మేం పెళ్లి చేసుకుంటాం రా నాయనా అని ఎంత మొత్తుకున్నాయో నిన్నరా. అయినా లోకులు కాకులని కామోషగా ఒక్కింటనే ఉన్నారు ఇన్ని దినాలు. ముందుగాల వేసుకున్నామో చచ్చిపోయి 10 ఏళ్ళు ఒంటరిగానే ఉన్నాడు దిగ్విజయ్ సారు. అమృత మేడం కూడా తొలసూరు పెనిమిడి తోటి వడక ఇడాకుల కాగితం కోర్టులో వేసింది. అసొంటి వీళ్ళిద్దరు ఒకటైతే ఎవరికేం బాధ చెప్పుండ్రి. దిగ్విజయ్ సార్కు 68 ఏళ్ళు ఉంటే పెళ్లి చేసుకోవద్దని రూల్ ఏమని ఉన్నదా? మళ్ళా పెళ్లి చేసుకుంటే పాపం అవుతుందా? అమృత మేడం మొదటి పెనిమిటే సపోర్ట్ చేసింది వీళ్లకు. అసొంటిది లోకానికి ఏం పట్టి ఇప్పుడు గివాన్ని దాల్చుడు ఎందుకు గాని మొత్తం మీద కండ్ల మాటతోని మంది అడవకుండానైతే వేసిండ్రు దిగ్విజయ్ సారు అమృతరాయ్ మేడంలు. ఇక ఇప్పటి సందికి ఇట్లా ఎంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు అని తొవ్వ చూపెట్టిన మొదటి మనిషి దిగ్విజయ్ సారేనని చెప్పుకోవాలి. అసొంటిది వీళ్ళకు నరదిష్ట అంతా పోయి ఇద్దరి సంసారం చల్లగా సాగాలని కోరుకుంటున్నారు నడిడు వయసులో తోడు లేక బాధపడేటోళ్ళు.